ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న జిల్లా కేంద్రాలలో ర్యాలీ మరియు పికెటింగ్. డిమాండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా హక్కు సవరణ చేసి టెట్ రద్దు చేయాలి. 12వ పిఆర్సీ అమలు చేయాలి. 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. 4 పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలి. సో మొత్తంగా చూసుకుంటే ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ 12వ పిఆర్సీ సాధనకు సమరం, ఐఆర్ పొందుటకు పోరాటం, సిపిఎస్ను అంతం చేయి, ఓపీఎస్ కొరకు సంతం చేయి. సో ఇలా మొత్తం అనేక ముఖ్య విషయాలతో ముఖ్యమైన పిఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిల కోసం 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సో ధర్నాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ర్యాలీలు అదేవిధంగా పికెటింగ్లు అయితే జరగబోతున్నాయి. ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.